ఈ ఒక్క పిండి కలిపి చూడండి, తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. స్నాక్స్ ఏం లేనప్పుడు ఒక్కసారి ఇలా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటాయి. దానికోసం అయితే మనము ఫస్ట్ అయితే ఒక గ్లాసు శనగపిండి అయితే తీసుకోవాలి. మీరు షాప్లో తెచ్చిందైనా పర్లేదు, ఇంట్లో పట్టించిన పిండి అయినా పర్లేదు. ఒక గ్లాస్ అయితే శనగపిండి అయితే తీసుకోండి. నేనైతే మెజర్మెంట్తో సహా చూపిస్తున్న, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఒక కప్పు శనగపిండి, అలాగే 2 కప్పుల బియ్యం పిండి అయితే తీసుకోండి. 2 కప్పుల బియ్యం పిండి తీసుకున్నాక ఇందులో జీలకర్ర, సాల్టు, కారం, మీ టేస్ట్కి తగ్గట్టు అయితే ఉప్పు, కారం వేసుకోండి. ఇంక ఇందులో అయితే కొంచెం వాము కూడా వేయండి. వాము వేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఇలాగ నువ్వులు కూడా వేసేసుకోండి. నువ్వులు అనేది చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది, చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. నువ్వులు అయితే మీకు ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, పర్లేదు, బాగుంటుంది. నువ్వులు ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ అయితే వస్తుంది. ఇంక ఇవన్నీ కలిసేలాగా పిండి కలుపుకున్న తర్వాత ఇందులో అయితే హాట్ వాటర్ అయితే వేయాలండి. బాగా వేడి చేసుకున్న నీళ్ళు అయితే వేసుకొని కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే పిండి కలుపుకోండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. పిల్లలు స్కూల్ నుండి వచ్చినప్పుడు ఏమైనా స్నాక్స్ లేవన్నప్పుడు అప్పటికప్పటికి చేసి పెట్టినా చాలా బాగుంటుంది. స్టోర్ చేసుకోవడానికి కూడా బాగుంటుందండి. మీరు ఒకేసారి చేసుకొని స్టోర్ కూడా చేసేసుకోవచ్చు డబ్బాలో అయితే. ఈ విధంగా అయితే వేడి నీళ్ళు పోసుకొని అయితే పిండి కలుపుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ అనేది చెప్తాను నేను. ఈ విధంగా అయితే పిండి అంతా కలుపుకోండి. మనకు పిండి అయితే చల్లారిన తర్వాత చేయి పెట్టి కలుపుకోండి. ఫస్టే చేయి పెట్టిరు అనుకోండి, చెయ్యి అయితే కాలిపోతుంది. మళ్ళీ అక్క నువ్వే చెప్పినావు వేడి నీళ్ళు పోసి కలుపుకోమని అని అయితే నన్ను అనొద్దు. చూడండి, ఈ విధంగా అయితే పిండి కలుపుకోవాలి. పిండి మనం ఎంత స్మూత్గా కలుపుకుంటే అంత మంచిగా అయితే వస్తాయి. ఇవి అయితే పిండి మరీ గట్టిగా కాకుండా మరీ స్మూత్గా కాకుండా ఇగో నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా అయితే పిండి కన్సిస్టెన్సీ అయితే ఉండాలి. ఇంకా పిండి అలా కలుపుకున్న తర్వాత మురుకుల పావు ఉంటుంది కదా, దానికైతే కొంచెం నూనె అయితే రాసుకోండి. నూనె రాసుకున్న తర్వాత ఇందులో స్టార్ బిల్ అయితే పెట్టేసిన నేను. ఇంకా నూనె రాసుకున్న తర్వాత ఇంకా మనం ఇలా చిన్న చిన్న ఉండలు తీసుకొని అయితే ఇంకా గొట్టంలో అయితే వేసుకోవాలి. మురుకుల గొట్టంలో అయితే వేసుకున్న తర్వాత అవి మురుకులు ఎలా చేయాలి అనేది అయితే నేను చూపిస్తా చూడండి. ఈజీగా అవుతుంది, దీంతోనైతే ఈజీ అవుతుంది. పిండి మాత్రం కొంచెం గట్టిగా ఉండాలి. చూడండి, ఈ విధంగా తిప్పుతున్న కొద్ది అయితే మనకు వచ్చేస్తుంది. నాకైతే చెయ్యి అడ్డం ఉంది. ఇలా అయితే కొంచెం ఏమన్నా అటు ఇటు అయిందంటే చేతితో కూడా మనం సెట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మీకు కావాల్సినవన్నీ చేసుకున్న తర్వాత అయినా ఒకేసారి ఆయిల్ పెట్టి డీప్ ఫ్రై అయితే చేసేసుకోవచ్చు. లేదు కొన్ని కొన్ని చేసుకుంటాము అంటే అలా అయినా చేసుకోవచ్చు, కానీ చాలా బాగుంటుంది, టేస్ట్ సూపర్ ఉంటుంది. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదండి, ఆయిల్ లేకుండా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారా, ఈ విధంగా అయితే నేను కొన్ని చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై అయితే చేస్తున్నా చూడొచ్చు. డీప్ ఫ్రైకి కూడా మనకు సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకోవాలండి. కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ అయితే పోసేసుకున్న తర్వాత ఇంకా నూనె హీట్ అయిన తర్వాత అయితే ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ చక్రాలు అయితే వేసేసుకోవాలి. ఇవైతే మనకు షాప్లో తెచ్చుకోవాలంటే ఒక్కొక్క చక్రం 5 రూపీస్ ఏమో ఉంటుంది. మా పొరగాళ్ళు అయితే తెచ్చుకుంటారు ఇంట్లో. ఇవి లేనప్పుడు అయితే షాప్లో అయితే తెచ్చుకుంటారు. ఒక్కటి 5 రూపాయలు ఏమో దొరుకుద్ది. అలాంటిది ఇవి మనమైతే సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఇందులో అయితే టేస్ట్ అనేది నువ్వులు అండ్ వాము, నువ్వులు వాము అయితే మంచి టేస్ట్ అయితే ఇస్తుంది. మీరు ఎన్ని తిన్నా బోర్ అయితే కొట్టదబ్బా, ఎన్ని తిన్నా బోర్ కొట్టదు. తిన్నా కొద్దీ తినాలి అనిపించే స్నాక్ ఐటమ్ ఇదైతే మీ పిల్లలు అయితే ఎప్పటికప్పటికి అడుగుతూనే ఉంటారు, అయిపోయిన కొద్దీ అడుగుతూనే ఉంటారు. అంత బాగుంటాయి ఇవైతే చేసుకోనికి. చేయనికి సింపుల్గా ఉంటుంది, తిండికి కూడా అంత నోటికైతే అంత టేస్ట్గా అయితే ఉంటుంది. ఓకేనా, ఇలా అయితే మీరు చేసేసుకోండి. ఈ విధంగా మీరు శనగపిండి కలపకుండా కూడా చేసుకోవచ్చు, శనగపిండి లేకుండా మొత్తం అచ్చం బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ watching. Bye bye.